సో ప్రస్తుతం చూస్తున్నారు కదా ఏపీలో మరి ఎలా ఉంది పరిపాలన విధానం? సూపర్ 6 అనేది కరెక్ట్ గానే నడుస్తుంది. అమలు అవ్వట్లేదండి వాళ్ళకి ఇది. అసలు ఆ ఇంటింటికి గ్యాస్ పథకం ఇచ్చేసారు కదా, అది ఎవరికి అమలు అవ్వట్లేదు అసలు. ఆ బస్ పెట్టారు, ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? మన 15,000 వేసారు అన్నారు, ఎవరికి వేసారు? 15,000 ఆటో వాళ్ళు 15,000 వేస్తున్నారు, ఎవరికి వేసాడు? ఏమన్నా లెక్క ఉంది దానికి? అదే పెట్టలేదు, అది చెప్పలేదు ఎవరికి. ఆ పవన్ కళ్యాణ్ ఉన్నాడా, వాడు బొక్కగాడు, వాడు కనీసం పెడాపురం ఎమ్మెల్యే పెట్టి పేరుకి ఎమ్మెల్యే, పెడాపురం ఎమ్మెల్యే, ఆడు చేసింది ఏం లేదు. ఆడు వెళ్ళి నిద్రపోతున్నాడు, వీడియో చూస్తున్నాడు మీరు, నేను వెళ్ళి అసెంబ్లీకి నిద్ర వెళ్తున్నాడు, నిద్రపోయాడు ఎమ్మెల్యేనా? మీరు చెప్పండి. అంటే ఆయన మాట్లాడే మాటలు స్పీచ్లు కూడా చూస్తూ ఉంటే కొంచెం మనకి ఏదైతే ఆగ్రోషం ఉంటుందో అది కూడా పెరుగుతుంది. గెలిచిన వరకు ఉంది, గెలిచిన తర్వాత ఏం చేస్తారు? నిద్రపోతున్నారు, గవర్నమెంట్ నిద్రపోతుంది. నేను చెప్పారు కదా ఒక్కసారి నాకు అసెంబ్లీకి ఛాన్స్ ఇవ్వండి, నేను చూపిస్తాను అని చూపించలేదు. నిద్రపోనీకి అసెంబ్లీ ఛాన్స్ దేనికి? నిద్రపోవడానికి అసెంబ్లీ ఛాన్స్ ఇచ్చారా? ఓకే, అయితే ఇప్పుడు అమ్మఒడి తల్లికి వందనం అనే పథకం అమ్మఒడి ఎంత ఇచ్చారు? మనిషికి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 13 ఎవరికి పడ్డాయి? చాలా మంది ఇద్దరికి 13,000 పడలేదు, 13,000 15,000 అన్నారు. 15,000 మస్ట్ పడ్డాయి అడగండి. చాలా మంది పడ్డాయి అంటున్నారు కదా. కొంతమంది పడలేదు, కొంతమంది పడ్డాయి. సరే పడ్డాయి, దానికి ఓకే పడ్డాయండి. 13,000 పడ్డాయి మాకు. 13,000 నాకు ఇద్దరు పిల్లలు ఉన్నాయి, 13,000 పడ్డాయి. 15,000 అన్నారు, 13,000 వేసాడు. ఓకే, దాని గురించి మేము కాదన్నాం, అది ఓకే. ఫ్రీ బస్ పెట్టాడు, ఫ్రీ బస్ ఎవరికి ఇచ్చారు? మహిళలందరికీ ఫ్రీ బస్. ఆటోలు ఏమవ్వాలి? ఆటోలో 15,000 వేస్తాను, 15,000 ఎవరికి ఇచ్చాడు? వేస్తాను, రెవెన్యూ లేదు తీసుకొస్తున్నాను అంటున్నారు. లేదు, అవి చాలా మందికి రాలేదు, అవి 15,000. అంటే ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తాను అని అంటున్నారు కదా, మరి తీసుకురాగలుగుతారు కంపెనీస్? అంత ముందు వచ్చి జగన్ గవర్నమెంట్ లో ఉన్న ఇండస్ట్రీస్ అవి ప్రజెంట్ వచ్చినాయి. అంటే జగన్ గవర్నమెంట్ లో ఏం చేయలేకపోయారు, ప్రజలను సోమరిపోతులను చేస్తారు. ఎందుకు ప్రైవేట్ వైపు వెళ్తున్నారు? అది ఎవరు అడగట్లేదు, ఎందుకు అడగట్లేదు? గవర్నమెంట్ అది విశాఖ స్టీల్, గవర్నమెంట్ అది విశాఖ స్టీల్, మరి ప్రైవేట్ ఎందుకు ఇస్తున్నారు దాన్ని? సో అయితే ఇంతకు ముందు కూడా దాని గురించి చాలా చర్చలు జరిగాయి కదా. జగన్ గవర్నమెంట్ వెళ్ళలేదు, అది గవర్నమెంట్ కింద ఉంది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఎందుకు వెళ్తుంది?